హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డీ స్కేల్ గురించి తెలుసుకుందామండి. మనం డిష్ వాషర్కి కానీ వాషింగ్ మిషన్కి కానీ డీ స్కేలర్ యూస్ చేస్తారు. ఎందుకంటే మనం యూస్ చేసిన తర్వాత సింక్ని అయితే ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అలాగే డీ స్కేల్ చేయడం ద్వారా కంప్లీట్గా ఇన్నర్ పార్ట్ మనము పైన వరకే చూస్తాం కదా, లోపల ఏ కార్నర్లో మనమంతా కంప్లీట్గా క్లీన్ చేయలేమన్నమాట. సో ఇన్నర్ క్లీనింగ్ అంతా డీ స్కేల్ ద్వారా అవుతుందండి. ఇంతకుముందు నేను డీ స్కేల్ సంబంధించింది వేరే ప్రోడక్ట్ యూస్ చేశాను, అది సక్సెస్ అవ్వలేదు. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అది చూడండి. అలాగే అది కూడా నేను బాష్ నుంచే బుక్ చేశాను. ఇప్పుడు యూజ్ చేసిన డీ స్కేలర్ కూడా నేను బాష్ కంపెనీ నుంచే బుక్ చేశామండి. ఇది మాత్రం చాలా చాలా బాగా అయిందండి. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా నేను వీడియో చూపిస్తాను. కంప్లీట్గా వీడియో చివరి వరకు చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము యూజ్ చేసే డిష్ వాషర్ వచ్చేసి బాష్ కంపెనీ అండి. బాష్ కంపెనీ నుంచి మనం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తామన్నమాట. మనం పౌడర్ కానీ సాల్ట్ కానీ ఏదైనా సో ఎవ్రీ వీక్లీ లేదా 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా డీ స్కేల్ యూజ్ చేయాలండి. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి అయినా యూజ్ చేస్తే చాలా మంచిదండి. సో ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కూడా వెజల్స్ సరిగా పోకపోవడము, అంటే యూటెన్సిల్స్ ఏమీ సరిగా పోకపోవడము, పాల గిన్నెలు, కుక్కర్స్, అలాగే కడాయిస్ కూడా అలాగే ఉండడం గమనించి మేము ఒకసారి డీ స్కేలర్ యూజ్ చేసామండి. అంతకుముందు యూజ్ చేసింది అయితే అంత బాగా లేదు. సో నేను ఆ వీడియో కూడా కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, 2 చెక్ చేయండి మీకు కూడా. ఎందుకంటే తెలియకుండా ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో తెలియనప్పుడు మీరు అది యూజ్ చేశారనుకోండి, వేస్ట్ అండి, మనీ వేస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక్క పాలగిన్నె తప్పించి మిగిలిన అన్నీ పర్ఫెక్ట్గా పోయండి. అది పాలగిన్నె కంపల్సరీ కొంచెం ఉంటుంది కదా, అది సాఫ్ట్గానే ఉంది. మనం కొంచెం ఇలా వాటర్తో కడిగామంటే పోతుందండి. సో కంప్లీట్గా వీడియో మేము యూజ్ చేసింది ఇదనమాట. సో ఇది డైరెక్ట్గా డిష్ వాషర్లోకి బోర్లిచ్చి పెట్టేయాలి. ప్యాక్ కట్ చేసేసి కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. చేసిన తర్వాత 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఆన్ చేసి పెట్టామంటే 1.5 అవర్లో కంప్లీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇది చేసుకోవడం వల్ల మనకు వెజల్స్ చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇంతకుముందు ఉండే స్మెల్ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పెట్టే ముందు చూపిస్తాం. కింద మరకలు ఉంటాయి, ఎంతైనా ఆయిల్ మరకలు, జిడ్డుగా ఉంటుంది కదండి. కింద కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందన్నమాట. మనం డిష్ వాషర్ని రెగ్యులర్గా యూస్ చేస్తాం కదండి, సో బ్యాడ్ స్మెల్ ఉంటుంది, అలాగే జిడ్డుగా ఉంటుంది. కొంచెం మరకలు అయితే మనము చిన్న చిన్న మరకలు ఉన్నాయనుకోండి, మనం ఏదైనా స్క్రబ్బర్, మనము గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కానీ కొన్ని రోజుల తర్వాత స్మెల్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, అది మన వల్ల కాదు. అంటే పైన క్లీన్ చేయడం వల్ల అయితే కాదండి. లోపల ఇన్నర్గా ఎన్ని కార్నర్స్ ఉంటాయో మనకు తెలియదు. ప్రతి ఒక్క పార్ట్లో లోపలికి వెళ్ళి మనం క్లీన్ చేయలేం కదండి. సో అలాంటప్పుడు ఈ డీ స్కేల్ యూజ్ చేయాలి. మీరు చూస్తుంటే గమనిస్తున్నట్టయితే తెలుస్తుంది కదా మీకు. స్టార్టింగ్ బిఫోర్ చూపించిందో ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది కదండి. చాలా క్లీన్గా అయిపోయాయి అనమాట. ఈ కంప్లీట్గా దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో లోపల కూడా ప్రతి ఒక్క పార్ట్, ఇప్పుడు మేము యూజ్ చేయబట్టి కూడా 1.5 ఇయర్ అవుతుంది. ఇంతకుముందు యూజ్ చేసింది 6 ఇయర్స్ యూజ్ చేసామండి. ఇది కొత్తది, ఇది కూడా 1 ఇయర్ దాటింది. సో 1 ఇయర్లో మేము ఒక 3 సార్లు మాత్రమే ఇలా డీ స్కేల్ చేసాము. జనరల్గా నేనే కింద మాప్ పెట్టేసి లేదా ఏదైనా మెత్తడి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేస్తానండి. ఎంత స్మెల్ ఏమి ఉండదు. ఎప్పుడైనా మనం కొన్నిసార్లు బిజీ షెడ్యూల్ వల్ల ఒక 1 మంత్ కానీ ఒక 20 డేస్ కానీ అలా మనము పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీ బ్యాడ్ స్మెల్ వస్తుందండి. సో అలాంటప్పుడు ఇలా డీ స్కేల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డే, ఇంతకుముందు చూపించింది ఒక రోజు అండి, ఇది నెక్స్ట్ డే పెట్టిందనమాట. ఇంతకుముందు కంటే చాలా నీట్గా తెల్లగా మెరుస్తూ ఉన్నాయండి. స్టీల్వి ఇప్పుడు కొత్తవి కొన్నామా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. కొన్ని మీకు అంత క్లియర్గా ఇక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు, నాకు అక్కడ లైవ్లో చూస్తున్నాం కదండి, క్లియర్గా తెలుస్తుంది అనమాట. పాతవి కూడా చాలా చక్కగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. అసలు అన్నీ క్లీన్గా పోయాయండి. ఇది యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నేను ప్రోడక్ట్ని కూడా ట్యాగ్ చేస్తాను, అది మీకు కావాలంటే సేమ్ అదే బాష్ కంపెనీ నుంచి బుక్ చేసుకోండి. మనం తోముకున్నా కానీ కొన్ని గిన్నెలు లేదా కుక్కర్ కానీ, పాల గిన్నెలే కావచ్చు, కుక్కర్సే కావచ్చు, కొంచెం అడుగు ఎప్పుడైనా మాడిపోయింది అనుకోండి, అది అలాగే ఉంటుంది. మనం కొంచెం స్క్రబ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాల గిన్నెనేనండి. కింద అసలు ఏమీ లేకుండా ఎంత నీట్గా, కొన్ని అయితే మెరుస్తున్నాయండి. నాకైతే
సిల్వర్ మెరుస్తున్నట్టుగా అనిపించింది. ఇందాక చూపించింది రైస్ గిన్నె మాత్రం అది కాస్త నిన్న అడుగు మాడిందండి. అదొక్కటి మాత్రం పోలేదు, మిగిలినవన్నీ పోయి. అంటే పోలేదంటే అక్కడ ఏమో అడుగు కంప్లీట్గా అన్నం ఉంది అని చెప్పట్లేనండి, ఆ నల్లదనం అనేది పోలేదు. అది మనము స్టీల్ స్క్రబ్బర్ పెట్టామంటే పోతుందండి. అన్నీ కంప్లీట్గా ఇక్కడ ఏ మిషన్తో కానీ ఏదైనా జస్ట్ వాటర్ని స్ప్రెడ్ చేస్తుందండి. ఫోర్స్ఫుల్గా స్ప్రెడ్ చేయడంతోనే మనకి ఇంత నీట్గా అవుతుంది. అక్కడ ఏమీ స్టీల్ స్క్రబ్బరో ఇంకోటి ఏది ఉండదండి. సో ఇంత బాగా క్లీన్ అవుతుంది కదా. సో అది మిగిలిన ఏమైనా కొన్ని పోలేదని అంటే మనం చేసుకోవచ్చండి. మాన్యువల్ కంటే ఇది ఇంకా బెటర్ కదా మనకి. సో ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.